ఎప్పుడైతే మీకు చెక్ మీ చేతిలో ఉందో అస్త్రం వెపన్ మీ చేతిలో ఉన్నట్టే లెక్క. ఈ చెక్ని మీరు ఎలా ఉపయోగించుకోవాలో ఇప్పుడు నేను మీకు ఈజీగా కొన్ని టిప్స్ చెప్తాను. ఫస్ట్ ఒక మంచి అడ్వకేట్ని సంప్రదించాలి. చెక్ని అడ్వకేట్ ఏమంటారంటే ఆ చెక్ని ఫస్ట్ బౌన్స్ చేయమంటారు. బౌన్స్ చేసిన తర్వాత 30 రోజుల లోపు అవతల వాడికి నోటీస్ పెట్టాలి. నోటీస్ పెట్టిన 15 రోజుల్లో నోటీసులో ఏం పెడతాము? మీ చెక్ బౌన్స్ అయింది, మాకు ఇచ్చింది, డబ్బులు కట్టకపోతే మేము కేసు వేస్తామని నోటీస్ పెడతాము. 15 రోజులు టైం ఇస్తాం, ఆ డబ్బులు మాకు ఇచ్చామని చెప్తాం. 15 రోజుల్లో ఈయన కనుక ఆ డబ్బులు ఇవ్వకపోయినా, ఈయన మళ్ళీ మీతో వచ్చి సెటిల్మెంట్ చేసుకోకపోయినా అక్కడి నుంచి మళ్ళీ 30 రోజులు టైం ఉంటుంది. ఆ లోపు కేసు వేసేయచ్చు. 30, 15, 30 అంటాం దీన్ని. 30, 15, 30 చెక్ వేసిన 30 రోజులు గడువు ఉంటుంది మీకు నోటీస్ పంపిస్తానికి. నోటీస్ పంపించిన 15 రోజులు గడువు ఉంటుంది అవతలాన్ని మీకు డబ్బులు ఇస్తానికి. ఒకవేళ డబ్బులు ఇవ్వకపోతే అక్కడి నుంచి మళ్ళీ 30 రోజులు గడువు ఉంటుంది మీరు కేసు వేస్తానికి.